అందరికీ నమస్కారం అండి. ఇక ఈ సంవత్సరంలో 12 రాశి ఫలాలు ఇవే అన్నమాట. మీ జాతకం ఏంటో మీరు స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఖచ్చితంగా జరిగే విషయాలు ఇవే. అందరికీ కూడా మన జాతకం తెలుసుకోవాలని ఉంటుంది. అయితే ఈ సంవత్సరంలో 12 రాశుల వారి సంపూర్ణ జాతకం గురించి ఇప్పుడు మనమైతే తెలుసుకుందాం అన్నమాట. మీ రాశి ప్రకారం మీ జాతకం ఎలా ఉంటుంది, భవిష్యత్తులో ఏర్పడే శుభ పరిణామాలు, భవిష్యత్తులో రాబోయే అడ్డంకులు, ఆరోగ్యము, ఆరాధించాల్సిన దైవం, మీ వెనుక ఉన్న శత్రువుల గురించి, ఇలా ఎన్నో విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక మొదటిగా మేషరాశి. జాతక చక్రం ప్రకారం ఈ రాశి వారు చాలా ధైర్యవంతులు. కాస్త మొండితనం ఉన్న మనసు వెన్నలాంటిది. అయితే ఈ 2026 జూన్ నెల వరకు మీ జాతకంలో శని ప్రభావం ఉంటుంది. దీనివల్ల మీ పనుల్లో జాబ్యాలు జరుగుతాయి. జూన్ నెల నుండి మీకు అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యంగా వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ సంవత్సరంలో ఆస్తి వివాదాలు తొలగిపోతాయి. వివాహం జరగని వారికి వివాహం యోగం ఉంటుంది. ఇక ఆరోగ్య విషయానికి వస్తే రక్తపోటు, తలనొప్పి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలానే శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి. ముఖ్యమైన నిర్ణయాలు ఎవరికీ చెప్పొద్దు. అదృష్ట రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మేషరాశి వారు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించి ఓం హ్రీం శ్రీం శరవణ భవాయ నమః అన్న మంత్రాన్ని జపిస్తే సంవత్సరమంతా అదృష్టం కలిసి వస్తుంది. ఇక 2 వృషభ రాశి. ఈ రాశి వారికి సహనం ఎక్కువ. మీరు కష్టపడి పనిచేసే స్వభావం ఉన్నవారు. ఈ సంవత్సరంలో విదేశీ ప్రయాణాలు ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఇక ప్రమాదాల విషయానికి వస్తే నమ్మక ద్రోహం జరిగే అవకాశం ఉంది. కాబట్టి డబ్బు విషయంలో ఎవ్వరికీ హామీ ఇవ్వద్దు. అలానే ఆరోగ్యపరంగా గొంతు సమస్యలు, థైరాయిడ్ ఇలా వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి వారికి సంవత్సరం ఆగస్టు నుండి డిసెంబర్ వరకు అదృష్టం కలిసి వస్తుంది. కానీ ఏప్రిల్, మే నెలలో కాస్త కష్టంగా ఉంటుంది. అదృష్ట రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించి ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అన్న మంత్రాన్ని చదివితే సంవత్సరమంతా అదృష్టమే. ఇక 3 మిథున రాశి. ఈ రాశి వారు చలాకీగా ఉంటారు. మీరు దయాగుణం ఎక్కువగా ఉంటుంది. ఈ 26 సంవత్సరంలో మిథున రాశి వారికి శత్రువుల సంఖ్య పెరుగుతుంది. సంబంధం లేని విషయాల వల్ల ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. ఇక ఆరోగ్య విషయానికి వస్తే శ్వాసకోశ సమస్యలు ఏర్పడే అవకాశం అనేది ఉంది. కొత్త సంవత్సరం ఫిబ్రవరి నుండి జూలై వరకు మిథున రాశి వారికి మంచి శుభ ఫలితాలున్నాయి. కానీ సెప్టెంబర్ నెల కాస్త కష్టంగా ఉంటుంది. ఈ రాశి వారి అదృష్ట రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ప్రతి శనివారం విష్ణుమూర్తిని పూజించి ఓం నమో నారాయణాయ నమః అన్న మంత్రాన్ని జపిస్తే సంవత్సరమంతా అదృష్టమే. ఇక 4 కర్కాటక రాశి. ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి అష్టమ శని ప్రభావం తగ్గి మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఈ సంవత్సరంలో మీ ఇంటి నిర్మాణ పనులు పూర్తవుతాయి. మీ తల్లిదండ్రుల ఆస్తులు కలిసి వస్తాయి. కర్కాటక రాశి వారికి నీటి గండం ఉంది. కాబట్టి ఈ సంవత్సరంలో నీటి సంబంధిత ప్రాంతాల్లో తక్కువగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. ఇక ఆరోగ్య విషయానికి వస్తే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబ బంధువులే శత్రువులుగా మారుతారు. మే నెలలో ఖర్చులు ఎక్కువ అవుతాయి. జూలై నెల నుండి అదృష్టం ఉంటుంది. అదృష్ట రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. కర్కాటక రాశివారు ప్రతి సోమవారం శివుణ్ణి పూజించి ఓం నమఃశివాయ అన్న మంత్రాన్ని చదివితే సంవత్సరమంతా అదృష్టమే. ఇక 5 సింహరాశి. ఈ రాశి వారికి ధైర్య సాహసాలు ఎక్కువ, ఆత్మ గౌరవంతో ఉంటారు. ఈ సంవత్సరంలో సింహరాశి వారు అద్భుతమైన విజయాలు సాధిస్తారు. రాజకీయ రంగం కలిసి వస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు, పదోన్నతులు పెరుగుతాయి. ఇక మీకున్న అహంకారం వల్ల మీరు మిత్రులను కోల్పోయే అవకాశం ఉంది. ఆరోగ్య విషయానికి వస్తే వెన్నునొప్పి సమస్యలు, గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సింహరాశి వారికి జనవరి నెలలో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు మంచి రోజులు వస్తాయి. ఇక మీ అదృష్ట సంఖ్య 1, అదృష్ట రంగు ఎరుపు. సింహరాశి వారు ప్రతి ఆదివారం సూర్యుడికి నమస్కారం చేసుకొని ఆదిత్య హృదయం జపించండి. ఇక సంవత్సరమంతా అదృష్టమే. 6 కన్యరాశి. ఈ రాశి వారు క్రమశిక్షణగా ఉంటారు. ఈ సంవత్సరంలో సప్తమ శని దోషాల వల్ల వ్యాపారాల్లో ఇబ్బందులు వస్తాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి సంబంధాలు కుదురుతాయి. ఇక భార్యాభర్తల మధ్య చిన్న చిన్న కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆరోగ్య విషయానికి వస్తే జీర్ణక్రియ సమస్యలు, అలర్జీ సమస్యలు వస్తాయి. కన్యరాశి వారికి జనవరి నుండి మే వరకు మంచి రోజులున్నాయి. మీ వ్యాపారంలో శత్రువులు పెరిగే అవకాశం ఉంది. మీ అదృష్ట సంఖ్య 5. అలానే కలిసొచ్చే రంగు పసుపు. కన్యరాశి వారు ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించి ఓం నమో వెంకటేశాయ అన్న మంత్రాన్ని జపించండి. సంవత్సరమంతా శుభం జరుగుతుంది.
ఇక 7 తులారాశి. ఈ సంవత్సరం వీరికి యోగదాయకంగా ఉంటుంది. శని 6వ ఇంట్లో ఉండడం వల్ల విజయాలు వరిస్తాయి. అప్పులు విముక్తి కలుగుతుంది. విదేశాల్లో స్థిరపడే అవకాశం ఉంది. ఇక ప్రమాదాల విషయానికి వస్తే అతిగా నమ్మే మనుషుల వల్లే మీరు మోసపోయే అవకాశం ఉంది. అలానే ఆరోగ్య విషయానికి వస్తే మూత్ర సంబంధిత వ్యాధులు ఏర్పడే అవకాశం ఉంది. తులారాశి వారికి ఈ సంవత్సరం అంతా అనుకూలంగానే ఉంటుంది. మీ శత్రువులపై విజయం సాధిస్తారు. ఇక అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు నీలం రంగు. తులారాశి వారు ప్రతి మంగళవారం దుర్గాదేవిని పూజించి ఓం దుమ్ దుర్గాయే నమః అన్న మంత్రాన్ని జపిస్తే సంవత్సరం అంతా శుభాలే. ఇక 8 వృశ్చిక రాశి. ఈ రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం తగ్గి మానసిక ప్రశాంతత ఉంటుంది. రాహు సంచారం వల్ల ఈ సంవత్సరంలో ధనలాభాలు కలుగుతాయి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. కోర్టు విషయాల్లో విజయాలు సాధిస్తారు. వృశ్చిక రాశి వారికి నీటి సంబంధిత ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి సముద్ర ప్రయాణాలకు దూరంగా ఉండండి. ఇక శత్రువుల విషయానికి వస్తే మీ పాత శత్రువులు మళ్ళీ మీ స్నేహం కోసం రావచ్చు, కానీ వారిని నమ్మకండి. ఈ రాశి వారికి ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మంచి రోజులు, కానీ మే నెల, జూన్ నెలలో కాస్త కష్టంగా ఉంటుంది. అదృష్ట సంఖ్య 9, అదృష్ట రంగు ఎరుపు. పూజించాల్సిన దైవం హనుమంతుడు. ఈ రాశివారు ప్రతి శనివారం హనుమాన్ చాలీసా చదివితే సంవత్సరం అంతా అదృష్టమే. ఇక 9 ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో గురు సంచారం వల్ల యోగ కాలం ప్రారంభమవుతుంది. వివాహం, సంతానం వంటి శుభ కార్యక్రమాలు జరుగుతాయి. మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఇక ప్రమాదాల విషయానికి వస్తే ప్రయాణాల్లో వస్తువులు చోరీ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త. ఇక ఆరోగ్యపరంగా ఊపకాయం సమస్యలు రావచ్చు. శత్రువుల విషయానికి వస్తే మీరు తెలియకుండానే మీ వెనుకాల వెన్నుపోటు పొడుస్తారు. జాగ్రత్త. జనవరి నుండి మే వరకు ఈ రాశి వారికి మంచి రోజులే. అదృష్ట రంగు పసుపు, అదృష్ట సంఖ్య 3. ప్రతి గురువారం దక్షిణామూర్తి స్వామిని పూజించండి. ఈ సంవత్సరం అంతా శుభ ఫలితాలే. ఇక 10 మకర రాశి. ఈ రాశి వారికి ఏలినాటి శని చివరి దశ ఉంది. ఈ సంవత్సరం కాస్త ఒత్తిడిగా ఉంటుంది, అయినా శుభ ఫలితాలు అందుకుంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. రాజకీయాల్లో ఉన్నవారికి పదవులు వస్తాయి. మకర రాశి వారికి ఈ సంవత్సరంలో కాళ్లకు గాయాలు అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు జాగ్రత్త. ఇక ఆరోగ్య విషయానికి వస్తే కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. అక్టోబర్ తర్వాత నుండి ఈ రాశి వారికి మంచి రోజులు ప్రారంభమవుతున్నాయి. అదృష్ట సంఖ్య 8, అదృష్ట రంగు నీలం రంగు. ప్రతి శనివారం శనిదేవునికి తైలాభిషేకం చేస్తే సంవత్సరం అంతా శుభ ఫలితాలు. ఇక 11 కుంభరాశి. ఈ రాశి వారికి ఏలినాటి శని మధ్యదశ నడుస్తుంది. మానసిక అలజడి, శారీరక శ్రమ అధికంగా ఉంటాయి. మీరు కష్టపడితే విదేశీ యోగం ఉంది. అలానే ఈ రాశి వారికి సంవత్సరంలో అనవసరమైన నిందలు వచ్చే ప్రమాదం ఉంది. మీ మాట తీరు జాగ్రత్తగా ఉండాలి. గుండె మరియు నిద్రలేమి సమస్యలు ఉంటాయి. ఇక మీ స్నేహితులే శత్రువులుగా మారే అవకాశం ఉంది. కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో జూన్ తర్వాత నుండి మంచి రోజులే. అదృష్ట సంఖ్య 8, అదృష్ట రంగు నీలం రంగు. ప్రతి మంగళవారం హనుమంతుణ్ణి పూజించి హనుమాన్ చాలీస చదివితే సంవత్సరం అంతా శుభమే. ఇక చివరిగా 12 మీనరాశి. ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రారంభం కానుంది. ఈ సంవత్సరం ఖర్చులు పెరుగుతాయి, ప్రయాణాలు ఎక్కువవుతాయి, దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు. సంవత్సరం మీనరాశి వారు ఆర్థిక మోసాలకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇక పాదాల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. మీ రహస్య శత్రువులు మిమ్మల్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు. జనవరి, ఫిబ్రవరి నెలలో మంచి రోజులు ఉంటాయి, కానీ జూలై నుండి నవంబర్ వరకు కాస్త కష్టంగా ఉంటుంది. అదృష్ట సంఖ్య 3, అదృష్ట రంగు పసుపు. ఆరాధించాల్సిన దైవం దత్తాత్రేయుడు. ఈ విధంగా 2026 సంవత్సరంలో ఈ 12 రాశుల వారి జాతకం అయితే ఉండబోతుంది. ఇక మీరు పూజించాల్సిన దైవం ఏంటి, మీ ఇష్ట రంగు ఏంటి, ఇష్ట దైవం ఏంటి, అదృష్ట రంగు ఏంటి, అదృష్ట సంఖ్య ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం కదా. మరి ఇవన్నీ కూడా మీకు నచ్చాయి, అర్థమయ్యాని అనుకుంటున్నాను. వీటిల్లో ఈ 12 రాశుల్లో మీ రాశి ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.